మంది, రెండో రోజు 5గురు ఉన్న మీటింగ్ మూడో రోజుకు 2 లక్షల మంది దాకా వచ్చేసారంట. హల్లెలూయా. ఏముంది వాక్యములో? సత్యం ఉంది, జీవం ఉంది. వాక్యములో దొరకందంటూ ఏది కూడా. నేను అంటాను, నువ్వే పరిస్థితుల్లో ఉన్నా ఒక్కసారి వాక్యం వినటం మొదలు పెడితే నీకు దొరికే సమాధానం ప్రపంచంలో మరి ఎవ్వడు కూడా ఇవ్వనే. కానీ ఈరోజు బైబిల్ ఏమైపోయిందంటే క్రైస్తవులకు ఒక డబ్బులు దాచుకొని ఆధార్ కార్డులు దాచుకొని బుక్ అయిపోయింది తప్ప దేవుని వాక్యంలో ఉన్న సత్యం మాత్రం మనుషుడికి ఏం కావట్లేదు, అర్థము. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. వాక్యంలో జీవం ఉందండి, వాక్యంలో ప్రాణం ఉందండి. అది చచ్చిన వ్యక్తిని కూడా బ్రతికిస్తుందండి. వాక్యంలో నెమ్మది ఉంది, వాక్యంలో సమాధానం ఉంది, వాక్యంలో ఆదరణ ఉంది, వాక్యం కుటుంబాలను కడుతుంది, వాక్యం మనిషికి నెమ్మదిని కలుగా చేస్తుంది. ఇక్కడ అంటాడు, నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచున్నట్లు నా కన్నులు నువ్వు తెరువు నాయనా. ఏమైందయ్యా ఈ కన్నుల కంటే? చూడండి ప్రియ దేవుని బిడ్డలారు, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, క్షమించండి ప్రియ దేవుని బిడ్డలారు, 2 కొరింథీ 4వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని మనం ముగించుకుందాం. కొరింథీలకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనము, దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశము. చూడండి చూడండి, దేవుని మహిమను కనపరచు. దేవుని మహిమ దేంట్లో ఉంది? సువార్తలో ఉందంట. హల్లెలూయా. అయ్యా, దేవుని మహిమ సువార్తలో ఉంటే మేమెందుకయ్యా నిద్రపోతున్నాం? మేమెందుకయ్యా వాక్యం వినలేకపోతున్నాం? మేమెందుకయ్యా వాక్యం అంటే ఇష్టం ఉండట్లా? ప్రియ దేవుని బిడ్డలారు, నేను ఒక మాట చెప్తున్నాను, వాక్యాన్ని ప్రేమించలేనివాడు క్రైస్తవుడే కాదు. ఒక భక్తుడు ఇలాగ అన్నాడు, దేవుడు నిత్యం మన మధ్యలో ఉండున్నట్లు దేవుడే స్వయాన బైబిల్గా మార్చబడి మన దగ్గరికి వచ్చాడంట. కానీ ఈరోజు ఆ బైబిలే మనకేమైపోయింది? ఆ వాక్యమే కష్టం అయిపోయింది. ఆ బరువే మనకు బరువు అయిపోయింది. ఇక్కడ అంటున్నాడు, దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనపరిచే సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఏం కలుగజేసింది? ఎందుకయ్యా దేవుని వాక్యములో ఉన్న శక్తి మాకు అర్థం కావట్లేదంటే మనం ఏమైపోయాం? కొంచెం గట్టిగా చెప్పండి, హల్లెలూయా. స్వరం ఎత్తి చెప్పండి, కొంచెం బలంగా చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారు, బాగా అర్థం చేసుకోండి. ఆ క్రీస్తు రాకమునపు మలాకి నుండి మత్తయి సువార్త వరకు మధ్యలో ఉన్న కాలాన్ని ఏమంటారంటే డార్క్ ఏజ్ అంటారు, చీకటి కాలం అంటారు. ఎందుకనంటే ఈ మధ్యలో సువార్త లేదు, ఈ మధ్యలో ప్రవక్తలు లేరు, ఈ మధ్యలో ప్రియ దేవుని బిడ్డలారు ఎవ్వరు కూడా లేరు. ప్రియ దేవుని బిడ్డలారు, ఈ మధ్యలో ఆ డార్క్ ఏజ్ అన్నారు. ఈ డార్క్ ఏజ్ని తొలగించి మనుష్యునికి వెలుగునివ్వటానికే క్రీస్తు యేసు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. ఈరోజు ఎందుకు క్రీస్తు ప్రాణం పెట్టాడో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చీకట్లో ఉన్న నిన్ను వెలుగులోనికి తీసుకురావటానికి. నీకు చాలా చాలా ప్రియ దేవుని బిడ్డలారా, నాకు చాలా ఆశ్చర్యం. అంటే నేను ఈరోజు చాలా సిద్ధపడ్డాను, కానీ నేను ముగిచ్చేస్తున్నాను. నాకు కొంచెం ఆశ్చర్యకరమైన సంగతి ఏంటో తెలుసా? ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ఎందుకు మరణించాడని కొంచెం నేను లోతుగా అర్థం చేసుకోగలిగితే ఒక విషయం అర్థమైంది. ఆయన ప్రకటించినప్పుడు మనిషి మార్చబడలేదు, ఆయన దేశమంతా తిరిగి స్వస్థతలు చేసినప్పుడు మనిషి మార్చబడలేదు, ఆయన అనేకమైన అద్భుతాలు చేసినప్పుడు మరణించిన వారు లేచినప్పుడు కూడా మనిషి మార్చబడలేదు. సరే, వాళ్ళతో పట్టబడి వాళ్ళు ఉమ్మూసి కొట్టబడినప్పుడు అన్న మనిషి మారతాడంటే అప్పుడు మారలేదు. కొరడా దెబ్బలు కొట్టి నేను వాళ్ళ ముందు రక్తాన్ని చిందిస్తే అప్పుడన్నా మారతాడు అనుకున్నాడు, అప్పుడు కూడా మారలేదు. ఇంకొకటే డిసైడ్ అయ్యాడు, చివరికి నేను చచ్చిపోతేనైనా మనిషి మారతాడేమో. హల్లెలూయా. ఏమైపోతే? నేను చనిపోతేనన్న నా ప్రాణము నేను కొంచెం పెడితే, నా ప్రాణమన్న పెడితే ఈ మనిషి మారుతాడేమోనని మనల్ని చీకట్లో నుండి వెలుగులోనికి తీసుకురావటానికి
ప్రియదేవుని బిడ్డలారా, సాతాను యొక్క అంధకారములో నుండి, అధికారములో నుండి దేవుని వైపునకు తీసుకురావటానికి ఇదిగో స్వార్థ యొక్క ప్రకాశము, స్వార్థ యొక్క శక్తిని అనుభవించేటట్లు చేయటానికి ఆయన చివరికి ఏం పెట్టేశాడంటే తన ప్రాణాన్నే పెట్టేశాడు. నేను ఒకసారి యేసు ప్రభుల శ్రమల గురించి నేను ఆలోచన చేస్తున్నప్పుడు, కొన్ని తీరి చదువుతున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రియదేవుని బిడ్డలారా, ఒక్క మాట చెప్పిన, యేసుక్రీస్తు ఎంతగా దాన్ని ఎవ్వడు వివరించలేడు. కానీ యేసుక్రీస్తు ప్రియదేవుని బిడ్డలారా ఎంతగా కొరడా దెబ్బలు తిన్నాడు అంటే, ఆయన యొక్క శరీరము లోపల ఉన్న ప్రతి అవయం కనపడేటట్లు కొట్టారంట. ఏంటిది? శరీరము లోపల ఉన్న ప్రతి అవయవం, ఇదిగో వీపే కనబడుతుంది, వీపు చీలిస్తే ఏముంటుంది అది కనబడిందంటే యేసయ్యకి. ప్రియదేవుని బిడ్డలారా, పొట్ట మీద ఉన్న శరీరం తొలగిస్తే పొట్ట మీద ఏది ఉంటుంది అది కనబడిందంట. చేతుల మీద ఉన్న చర్మం తొలగిస్తే చేతుల మీద ఏం కనబడుతుంది, ఏ నరాలు కనబడతాయో ఆ నరాలు కనబడేటట్లు కొట్టారంటండి. కారణం ఏంటో తెలుసా? నువ్వు చీకట్లో నుండి వెలుగులోనికి రావాలి. సాతానుడి యొక్క అధికారములో నుండి, సాతానుడి యొక్క ప్రభావం నేను చెప్పాలనుకున్నాను, చెప్పలేదు. వాడు ఎంత నాశనం చేస్తాడో. నేను ఒకసారి ఏ కుటుంబాన్ని ఆలోచన చేసినప్పుడు ఒక్క ఛాన్స్ ఇచ్చాడండి, అంతే. కుటుంబాన్ని వాడు ఏం చేశాడు? నాశనం చేసేసాడు. ఎంత నాశనకరమైన స్థితిలో ఉన్న నిన్ను విడుదల చేయాలని, చీకట్లో ఉండి ఇదే ప్రపంచం అనుకున్న నిన్ను వెలుగులోనికి తీసుకురావాలని, ఇదిగో ఆ యొక్క దేవుని స్వార్థ యొక్క శక్తి నీకు అర్థం కాక నువ్వు నశించిపోతుంటా. స్వార్థ శక్తి నీకు అర్థం కావాలని ప్రవక్తల మాటలు అయిపోయినాయి. అపోస్తుల ద్వారా స్వార్థను ఇంకా ప్రకటిస్తూ ఉండగా ఆయన తన ప్రాణం పెట్టి ఇదన్నీ జరగాలని ఆయన ఆశపడ్డాడు. ఇదంతా ఎప్పుడు జరుగుద్దో తెలుసా? మన కళ్ళు తెరవబడినప్పుడు. అందరూ చెప్పండి, ఎప్పుడండి? మన కళ్ళు. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్దామా? హల్లెలూయా. నేను ఒక్క మాట అడుగుతాను, ఏమనుకో మాకుండి. ఇక్కడున్న మనం అంతా కూడా ఏదో ఒక రకంగా గుడ్డోళమేనండి. హల్లెలూయా. ప్రియదేవుని బిడ్డలారు, ఎందుకనంటే ఇంకా యేసయ్యని ఇంకా అర్థం చేసుకోలేని స్థితిలోనే మనం అందరం లేచి నుంచుందాం. తల్లోంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ఆ సమయం అయిపోయింది కాబట్టి నేను ముందుకు వెళ్ళదలుచుకోవట్లేదు. జస్ట్ అందరం లేచి నుంచుందాం, ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఆ సమయం ముందుకు వెళుతూ ఉండగా లెట్ us have a word of prayer. ఒక్క మాట, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవా, అయ్యో ఇంకా నా జీవితం చీకట్లోనే, ఇంకా నా జీవితం సాతానుడు ఆడిచ్చినట్లు నా జీవితం ఆడుతుంది నాయన. ప్రభు, ఇంకా నీ స్వార్థ శక్తి నేను అర్థం చేసుకోలేని స్థితిలోనే ఉన్నాను దేవా. ఇంకా నా జీవితంలో నీ ప్రభావం చూడలేని స్థితిలో, నీ బలమును చూడలేని స్థితిలో, నీ శక్తిని చూడలేని స్థితిలో. ఒక్క నిమిషం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఇక్కడి నుండి వెళ్ళిపోయే లోపలయ్యా, నా గుడ్డితనాన్ని నువ్వు తొలగించు నాయన. నా గుడ్డితనం నుంచి నాకు విడుదల దయచేయి ప్రభువా. ఇంకా నా కుటుంబం చీకట్లోనే నలిగిపోతుంది, ఇంకా నా పిల్లలు చీకట్లోనే నలిగిపోతున్నారయ్యా. అయ్యా, ఇంకా నా బిడ్డలు సాతానుడి యొక్క అధికారము కిందే ఉన్నారు నాయన. ఇంకా నీ స్వార్థ శక్తి నన్ను దర్శించలేకపోతుందయ్యా, నన్ను తాకలేకపోతుందయ్యా. ఒక గ్రుడ్డితనము, తెలియని గ్రుడ్డితనము నన్ను నిలబడి చేస్తుంది నాయన. తెలియని అంధకార స్థితి నన్ను నిలబడి చేస్తుందయ్యా. ప్రభువా, దయతో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. అయ్యో మరణమగునంతగాను మా కోసం శ్రమ పడ్డావు కదా నాయన. అయ్యా, ఆ యొక్క ప్రభు కొరడాలతో కొడుతుంటే నాయన, ఒక్కొక్క కొరడాకున్న ఆ చివర ఉన్న కొక్కు ప్రభువా